జై భవానీ. శంభాజీ మహారాజ్ గారిని నెల రోజులకు పైగా చిత్రహింసలు పెట్టిన ఔరంగజేబ్ మంట చల్లారక తనని ఎంత హింసించినా సరే ఆఖరికి చంపినా కూడా నేను నా ధర్మం తప్పనని చెప్పారు. సుత్తెలతో తన కాలి వేలి గోళ్లను కొట్టినా కూడా భరించారు తప్పించి ధర్మాన్ని మాత్రం తప్పలేదు. మార్చి 11, 1689 వీరమరణం పొందారు. అయినా కూడా ఔరంగజేబ్ మంట చల్లారక శంభాజీ మహారాజ్ గారి శరీరాన్ని ముక్కలుగా ఖండించి కుక్కలకు వేశారు, నదిలో వేశారు. అక్కడ దగ్గరలో ఉన్న గ్రామస్తులు ఆ శరీర ఖండాలను దగ్గరగా పేర్చి ఆయనకి అంతిమ సంస్కారాలు ఘనంగా చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి ఛత్రపతి అన్న బిరుదు ఉన్నట్లే శంభాజీ మహారాజ్ గారికి ధర్మవీర్గా బిరుదుంది. ఇకనైనా మనం మన పిల్లలకి ఈ సోకాల్డ్ యాక్టర్స్ని హీరోలుగా పరిచయం చేయడం కంటే ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ని, ఒక శంభాజీ గారిని, మహారాణా ప్రతాప్ గారిని, రంజిత్ సింగ్ ఇలాంటి వారు మన చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని మన పిల్లలకి హీరోలుగా పరిచయం చేద్దాం. అప్పుడు వాళ్ళు మన ధర్మాన్ని కాపాడుతారు, అలాగే మనల్ని కూడా.